నేను బాధ పడాలి కదా ఆయన దగ్గర. అందువల్ల ఏం చేయాలి? పోటీతో, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా కష్టపడుతూ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని వాళ్ళని చూసుకొని వీళ్ళు చూసుకొని మనల్ని మనం పాడు చేసుకోవడం. అదే ఆమె ఇచ్చింది, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమీ బాధ లేదు కదా. ఈ వారం అంతా పనికి వెళ్ళింది, తీసింది, తీసుకొచ్చింది, రైట్, దేవునికి స్తోత్రం. ఈ వారం అంతా నువ్వు పనికి పోలా, ఇంట్లోనే ఉన్నావు, రైట్, దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి దేవుడికి తెలుసు. ఏమ్మా ప్రార్థన కాలేదు, ఏం సంగతి అంటే ఆమె అంటుంది, అన్నా వారం అంతా పనికి వెళ్ళలేదు, కానుకలు కూడా డబ్బు లేదా, రూపాయి కూడా డబ్బు లేదమ్మా, కానుకేయాల్సి వస్తుందని అందరూ లేచి నిలబడతారు కదా. ఈ సిస్టమ్ మన పాత పెట్టకుండా చర్చిలో ఉంది. కానుకలు వేసేటప్పుడు అందరూ లేచి నిలబడి వస్తారు కదా. నేను నిలబడకపోతే, నేను రాకపోతే బాగుండదని చెప్పి కానుకలు లేదని మందిరానికి రాలేదయ్యా, రాలేదన్నా అని నేను అన్నాను. నీ స్థితి దేవుడికి తెలుసు. నువ్వు ఇస్తావో ఇవ్వవో దేవుడికి తెలుసు. ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. ఆయన దృష్టికి మనం అందరం ఒకటే. ఈ వారం మనకు పని ఉంది, పని చేసావు, నువ్వు పనికి వెళ్ళావు, నువ్వు పనికి వెళ్ళలేదు, నీ పరిస్థితి, నీ బలహీనత, నీ అనారోగ్యం, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలుసు దేవుడికి. రెండో వారం తీసుకొచ్చింది, కాను తీసుకొచ్చింది, ఘనంగా తీసుకొచ్చింది. హల్లెలూయా. అలాగా ఈయన ఇష్టం ఉండి ఇష్టం లేకుండా కష్టపడుతూ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని దేవుడు ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. దాన్ని తీసుకోలే. అర్పణ దేవుడు తీసుకోలే. ఏం జరిగింది? తమ్ముడు మీద అలివుగాని కోపం వచ్చింది. తమ్ముడు మీద అలివుగాని కోపం వచ్చింది. బాధపడిపోతా ఉన్నాడు. ఏంట్రా చేసిన పని? ఏంటిరా నీదే? నీ రూపాయి ఎందుకు తీసుకున్నాడు? నా రూపాయి ఎందుకు తీసుకోలే? నీ గొర్రె పిల్లని తీసుకున్నాడు కదా, నేను తెచ్చిన తూముడు ఒట్లు ఎందుకు తీసుకోలే దేవుడు? పుట్టుడు ఒట్లు ఇచ్చాను కదా. గొర్రె పిల్ల కంటే పుట్టుడు ఒట్లు వాల్యూ ఎక్కువ కదా. గొర్రె పిల్ల ఎంతమ్మా? 10,000కి వచ్చేస్తుంది. పుట్టుడు ఒట్లు ఎంత? 24,000 ఉంది, 23,000 ఉంది. హల్లెలూయా. ఎక్కువ కదా. నీ గొర్రె పిల్ల ఎక్కువ, నా ఒట్లు ఎక్కువ. కత్తి తీసుకొని అమ్మాక్షంగా ఏం చేశాడు? చంపేశాడు. చంపేసి ఆడే బోతులు ఆడే పాతేశాడు. ఈరోజు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు.